హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక మంచి కథ రెడీగా ఉంది. ఆ అవును, భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇది పంచతంత్రం కథల్లో ఒకటి తెలుసా? ఓ పంచతంత్రమా? భలే ఉంటాయి కదా ఆ కథలు. మరి ఈ కథ పేరు? ఈ కథ పేరు తొందరపాటు నిర్ణయం. మ్మ్, ఇది నకుల అని ఒక ముంగిసి ఉంటుంది కదా, దాని గురించిన కథ అన్నమాట. ముంగిసా? భలే, కథలోకి వెళ్దామా మరి? వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో ధర్మపాల అని ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఇంకా ఒక చిన్నారి పాపాయి, ముద్దులోలికే పాప. అవును, వాళ్ళది చాలా హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, ధర్మపాల అడవికి వెళ్ళాడు. అడవిలో ఏం చూశాడు? అక్కడ ఒక చిన్న ముంగిసి పిల్ల కనిపించింది. అమ్మో, అది ఒక్కటే ఉండి భయపడుతూ ఉందంట. పాపం కదా. అయ్యో, చిన్నపిల్ల. దాన్ని చూసి ఆయనకు జాలివేసుంటుంది. చాలా జాలివేసింది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. దానికొక పేరు కూడా పెట్టారు తెలుసా? అవునా? ఏం పేరు? నకుల. భలే ఉంది కదా పేరు. భలే భలే. నకుల. బావుంది. మరి ఆ నకుల ఏం చేసేది ఇంట్లో? ఆ నకుల, వాళ్ళ పాపాయి ఇద్దరు భలే ఫ్రెండ్స్ అయిపోయారు తెలుసా. రోజూ కలిసి ఆడుకునేవాళ్లు. అలా కలిసి పెరిగారు. అంటే అక్కా చెల్లెల్లాగా అన్మాట. అవును, నకులకు పాపాయి అంటే ఎంత ఇష్టమో కంటికి రెప్పలా చూసుకునేది. ఆ కుటుంబానికి చాలా నమ్మకమైన పెంపుడు జంతువైపోయింది. ఆహా, అందరికీ ఇష్టమైన నకుల. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ బ్రాహ్మణుడి భార్య ఉంది కదా, ఆవిడ నదికి వెళ్ళాలి అనుకుంది నీళ్లు తేవడానికి. సరే, మరి పాపాయి? పాపాయిని ఊయల్లో పడుకోబెట్టింది. వెళ్లే ముందు నకులను పిలిచింది. ఏం చెప్పింది? నకుల, పాపాయిని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను ఇప్పుడే నీళ్లు పట్టుకుని వచ్చేస్తాను అని చెప్పింది. మరి నకుల? నకుల కూడా సరే అన్నట్టుగా తలూపింది, పాపను చూసుకుంటానని. సరే, ఆవిడ నదికి వెళ్ళిపోయింది. ఆవిడ అలా బయటకు వెళ్ళిందో లేదో కొంచెమే సేపు అయిందంతే. ఏమైంది? ఏమైంది? అమ్మో, ఎక్కడ్నించొచ్చిందో తెలియదు కాని ఒక పెద్ద నల్ల తాచుపాము ఇంట్లోకొచ్చేసింది. అని. అయ్యయ్యో, పాము ఇంట్లోకొచ్చిందా? "హ్మ్." అది మెల్లగా పాపాయున్న ఊయలవైపే వెళ్తోంది. దేవుడా, పాపకేం అవ్వకూడదు. అది నకుల చూసింది. ఇంక దానికి ఒళ్లంతా జలధరించేసింది. పాపకు ఆపద రాబోతుందని అర్థమైపోయింది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అవును, అస్సలు లేడ్చేలేదు. గబుక్కున ఆ పామ్మీదకు దూకేసింది, భయపడకుండా. అబ్బా, నకులకెంత ధైర్యం! రెండింటి మధ్య ఊహించుకోండి, భయంకరమైన ఫైట్ జరిగింది. డుష్షుం డుష్షుం అటూ ఇటూ దొర్లై. గట్టి పోరాటమన్మాట. ఎవరు గెలిచారు? నకులే గెలిచింది. చాలా వీరోచితంగా పోరాడి చివరికి ఆ పామును చంపేసింది. పాపాయిని సేవ్ చేసింది. అమ్మా, హమ్మయ్య! పాపాయ్ సేఫ్. నకుల గ్రేట్. కాని ఆ ఫైట్లో పాము రక్తమంతా నకుల నోటికి ఒంటికి అంటుకుపోయింది గదా. ఓ, అవును కదా. అంతా రక్తంతో ఉన్న నకుల. "హ్మ్." సరిగ్గా అదే టైంకి ఎవరొచ్చారు? నీళ్ల బిందెతో బ్రాహ్మణుడి భార్య తిరిగి వచ్చింది. ఇంటి గుమ్మం దగ్గరే చూసింది నోరంతా రక్తంతో ఉన్న నకులను. అయ్యో, ఆ రక్తాన్ని చూసి ఆవిడేమనుకుంది? అంతే, ఇంకేం ఆలోచించలేదు. పాపాయిని నకులే చంపేసిందని అనుకుంది. విపరీతమైన భయం, కోపం వచ్చేశాయి. అంటే అసలు లోపల ఏం జరిగిందో చూడకుండానేనా? చూడలేదు. ఆ కోపంలో, ఆ ఆవేశంలో ఏమీ ఆలోచించకుండా చేతిలో ఉన్న నీళ్ల బిందె ఉంది కదా, ఆ బిందెతో. గట్టిగా నకుల తలమీద కొట్టేసింది. అంతే, పాపం నకుల అక్కడికక్కడి చనిపోయింది. అయ్యయ్యో, ఎంత ఘోరం! ఎంత తప్పు జరిగిపోయింది తెలియక. ఆ తర్వాత ఏడుస్తూ గబగబా ఇంట్లోకి పరిగెత్తింది పాప ఏమైందో అని. అక్కడ పాప ఎలా ఉంది? ఊయలో చూస్తే పాపాయి హాయిగా నిద్రపోతూ ఉంది. ఏమీ అవ్వలేదు. అబ్బా, బతికిపోయింది పాప. మరి ఆ పాము మాటేమిటి? పాపాయి పక్కనే చచ్చిపడి ఉన్న ఆ నల్ల తాచుపాము కూడా కనిపించింది. అప్పుడు తెలిసిందా అసలు విషయం? అప్పుడు అర్థమైంది ఆవిడకు, తన పాపాయిని కాపాడిన నకులను తానే తన చేతులతో చంపేసుకున్నానని. ఓనో, ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో కదా. గుండెలు పగిల్లేలాడిచింది. అయ్యో, ఎంత తప్పు చేశాను, తొందరపడి నా నకులను చంపేసుకున్నానే అని విపరీతంగా పశ్చాత్తాపపడింది. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఎంత ముఖ్యమైన విషయం చెప్తోందో. అవును, అంటే ఏ విషయాన్నైనా సరే పూర్తిగా తెలుసుకోకుండా, అంతా చూడకుండా, ఆవేశంలో, కోపంలో
టక్కున నిర్ణయాలు తీసుకోకూడదు. నిజమే. ఒకే ఒక్క క్షణం ఆగి అసలు ఏం జరిగింది లోపల అని ఆలోచించి ఉంటే ఆ తల్లి ఆ తప్పు చేసేది కాదు కదా, పాపం నకుల బ్రతికేది. మనం కూడా అంతే. కొన్నిసార్లో ఫ్రెండ్స్తోనో ఇంట్లో వాళ్లతోనో కోపమొచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో చూసుకోము. అవును. అలా కాకుండా కాస్త నెమ్మదిగా ఆలోచించి మాట్లాడటం, చెయ్యటం నేర్చుకోవాలి. ఈ కథ గురించి ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి. ఇలాంటి తొందరపాటు పనులు చేయకుండా ఎలా ఉండాలో ఆలోచించండి. సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.